తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. సోమవారం నాడు ఢిల్లీలో అవినాష్ రెడ్డి గారి కామెంట్, వివేకానంద రెడ్డి గారి ముందు గుండెపోటు మళ్ళా హత్య. ఇది కరెక్ట్ గా 7 ఏళ్ల కిందట జరిగిన కార్యక్రమం. ఆయనే ఉదయాన స్పాట్ లో వాకిటి నిండా నిలబడుకొని బాగా ఎత్తులా ఉంటాడు వ్యక్తి. గుండెపోటు అని వాళ్ళ పత్రిక, వాళ్ళ సాక్షి టీవీలో ప్రచారం చేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఎట్లా హత్యగా మారింది. దానికి ఎక్కడో ఉండే చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నేను కూడా విజయవాడలో ఉన్నా, మొదటి ముద్దాయిగా నన్ను, బీటెక్ రవిని, ఇప్పుడే భూపేశ్ రెడ్డి చెప్పినట్లు సతీష్ రెడ్డిని మేమందరం కలిసి దారుణంగా చంపినట్లు, నరికినట్లు ఆ రోజు ఉండబడిన రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా, రుద్దుటూరు రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఆ రోజు ఎమ్మెల్యేగా మేము చంపినట్టు మా మీద రికార్డు. ఆ తర్వాత సిట్టు వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆపద్ధర్మ ప్రభుత్వం అయినప్పటికీ సిట్టు వేస్తే కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి బ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని సిబిఐకి కావాలని అడగడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మేము కోర్టుకు పోయినాం. స్వయంగా ఒక సీనియర్ జడ్జిని, వసంత్ అనే జడ్జిని, నేను నా తరపున, వీరారెడ్డి అనే అతను సునీతమ్మ తరపున, సల్మాన్ ఖుర్షీద్ అనే అతను బీటెక్ రవి తరపున వాదన తర్వాత అది హైకోర్టులో ఆర్డర్ అయింది సిబిఐ కావాలని. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగింది. కుక్కలు చంపినారంట, వీధి కుక్కలు, వీళ్ళు సుమోతో ఇంటి కుక్కను చంపించారు. మోటార్ సైకిల్ గొడ్డలు కొన్నారు కదిరిలో. వాళ్ళ ఇంట్లో అందరినీ ముద్దాయిలంతా ఇంట్లో చేర్చుకున్నారు. అంత సిబిఐ రిపోర్ట్లు ఉంది. రుడ్డు చేసినారు. ఇది అబద్ధమా? అవినాష్ రెడ్డి 8వ ముద్దాయి అబద్ధమా? వాళ్ళ నాన్న 7వ ముద్దాయి. డిఫాక్టో ఎంపీ అతనే, ఎమ్మెల్యే అతనే దేవిరెడ్డి శంకర్ రెడ్డి. రెండు ఒకడే పాత్రే. ఈడ మొత్తం పాలన అతనే. ఇల్లు డమ్మి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల డమ్మే, అవినాష్ రెడ్డి పులివెందుల డమ్మే, అంతా దేవిరెడ్డి శంకర్ రెడ్డి. అతను 6వ ముద్దాయి. ఉదయ్ కుమార్ రెడ్డి అని అతను వాళ్ళ చుట్టం. ఈసీఐఎల్లో ఉద్యోగంలో ఉన్నట్టు రికార్డు రాసుకున్నారు. అది బయటికి తీసినారు. కానీ స్పాట్ లో ఉన్నాడు. అర్ధరాత్రి అక్కడ పోయినాడు. వాళ్ళ అమ్మకు చెప్పడం జరిగింది, అమ్మ రాత్రి వివేకానంద రెడ్డి చనిపోయినాడని. ఆమె సిబిఐ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ అఫిడవిట్ లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసినారు. ఇవి అబద్ధమా? దీనికి సమాధానం చెప్పాలా? తప్పించుకుంటే దొంగ మార్గం. ఎక్కడ మళ్ళీ హైకోర్టుకు పోయి సునీతమ్మ మళ్ళీ ఆమె యొక్క వాదన వినిపిస్తాదని ముందుగానే దొంగే దొంగ అని అరిచినట్టుంది. మీరు చేసినారు లేదా? ఆ రోజు మేము చేసినట్టు చెప్పిరి, ఈ రోజు సునీతమ్మ చేసినట్టు చెప్తారు. అంటే మేము చేయనట్టు కదా. ఇప్పుడు మా మీద మేమేం చెప్పాలి? ఇప్పుడు ముందు మా మీద ఎందుకు పెట్టారు? ఇప్పుడు కాదు, సునీతమ్మ రాజశేఖర రెడ్డి 5వ వివేకానంద రెడ్డికి ఒక ఆమె ఉన్నది సంబంధం అని, కొడుకు కోసం, ఆస్తి కోసం అంటారు. ఆ రోజు అదే రాజశేఖర రెడ్డిని, సునీత భర్తను పక్కన పెట్టుకొని ఇదే జగన్మోహన్ రెడ్డి వాంటెడ్ గా లేట్ గా వచ్చి అంత కుట్రంతా వాళ్ళదే. స్పాట్ పెట్టినది వాళ్ళే, స్పాట్ లో ఉండేది వాళ్ళే, మోసం చేసేది వాళ్ళే. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ షర్మిలమ్మ చెప్తాంది. వాళ్ళ షర్మిలమ్మ ఎందుకు చెప్తాంది? వాళ్ళే ముద్దాయిలని. భారతమ్మను వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని విచారించాలా? సిబిఐ డిపార్ట్మెంట్ కూడా రేపు తెలంగాణ హైకోర్టులో నిర్ణయం తర్వాత విచారించాలా? బయటకు వస్తుంది సీను. చేసినది వాళ్ళు ఎన్నో చేసినారు అఘాయిత్యాలని. ఏదో పట్టుకొని ఏమి చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ట. చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిత్వం ఉంది. ఆయనకు ఫ్యాక్షన్ అంటే అసలు దానికి బహు దూరం. మాకు కూడా ఇక్కడ మేము కూడా ఎంతో ఫ్యాక్షన్లు నలిగిపోయి, ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ అనే దాంట్లో భాగమే ఈ జమ్మలమూడికి పరిగెత్తందో లేదో వాడు చెప్పాలా. వాళ్ళ 60 నెలల్లో ఏం చేసినాడు? ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు మొన్నటి వరకు కూడా. ఇప్పుడు కూడా ఏం చేసినాడు అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రాంసుబారెడ్డి 10% 60 నెలల్లో పనులు చేశారా? ఇప్పుడు 20 నెలల్లో చేసిన పనులతో ఏమి చేయకపోగా వెతికి లేని తప్పులు చెప్పే రకం మీ పప్పులోడు కావు. మీరు చేసినారు. వివేకానంద రెడ్డి హత్యకు మీరే, మీ కుటుంబ సభ్యులే కారణం. సునీతమ్మ పాపం, ఆమెను అడ్డపెట్టి ఎందుకు అడ్డపెడతాం? మీ కుటుంబ సభ్యురాలు. శర్మిలమ్మ మీ కుటుంబ సభ్యురాలు. పోటీ చేసినారు, మాట్లాడుతున్నారు. సొంత చెల్లెలు. ఈ రోజు కూడా నేను పత్రికలు చదివిన, కోర్టుకు పోయినది ఆమె వయస్సు విజయమ్మ కూడా. ఆస్తుల కోసం, మీ అవసరాల కోసం, మీ యొక్క వ్యక్తిగతాల కోసం వివేకానంద రెడ్డి చంపించినది 100%. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరగనే అపూర్వ జంట వాళ్ళు. ఒక అర్జున్ అనే సినిమాలో ఏ పని చేసినా ఒక జంట, నీచమైన జంట. ఈ నీచమైన జంటకు తెలియకుండా ఏ జరిగినదు 100% వాళ్ళే కారణం. పాపం వాళ్ళు బతకాలనా సావాలనా? సునీతమ్మ కానీ షర్మిల కానీ సెన్సిటివ్ వాళ్ళు. వాళ్ళ మీదకి పోతాడు అనవసరంగా. మాకెందుకు? మేమెందుకు కవర్ చేస్తాం? వాళ్ళ కుటుంబ సభ్యురాలు వాళ్ళు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి తప్పు ఒప్పుకొని
వాళ్ళకు క్షమాపణ కోరాలా, అమ్మ మేము చేసిన తప్పు, మేము ముద్దాలుగా పోతామని. ఆ రోజు కర్నూలు ఎంత గొడవ చేశారో ఇదే జమ్మలమడు వాళ్ళు పోయి అక్కడ చేసి పెట్టారు. ఇటువంటి క్యారెక్టర్ ఉండే అవినాష్ రెడ్డి ఏంది మళ్ళా స్టేట్మెంట్. ఒకటి యాంటిసిపేటరీ బెయిల్, ఇది సిబిఐ కంట్రోల్లో ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, చట్టబద్ధత ప్రకారం పోవాల్సిందే, సొంతం కాదు. దానికోసమే సుప్రీంకోర్టులో వ్యవహారం ఉన్నప్పుడు ఎవ్వరు జోక్యం చేసుకునే దానికి లేదు, కోర్టు ద్వారా రావాల్సిందే ఏదైనా కూడా. కాబట్టి దీన్ని చట్టబద్ధంగా జరగాల్సిందే తప్ప యాక్షన్ అయితే జరుగుతుంది, దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళీ కోర్టు కూడా సుప్రీంకోర్టులో కూడా 4 వారాలు గడువిచ్చి తగిన కోర్టుకు పొమ్మని చెప్పడం జరిగింది. ఆ మేరకే వాళ్ళు తెలంగాణ హైకోర్టుకు మళ్ళీ పోతున్నారు. రైట్.